హలో అండి. నేను మీ ముందుకి ఒక మంచి టాపిక్‌తో వచ్చేసాను. అదేంటి అంటే, మీరు పుట్టిన నెల ప్రకారం రామాయణంలో మీకు ఎవరి లక్షణాలున్నాయో తెలుసుకుందాం రండి. టాపిక్‌లోకి వెళ్ళే ముందు లైక్ చేయొచ్చు కదండీ! సరే, ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. జనవరిలో పుట్టిన వారికి రావణుడి లక్షణాలు ఉంటాయి. తనకి ఇష్టమైన దానికోసం ఎంతవరకైనా వెళ్తారు. ఫిబ్రవరిలో పుట్టిన వారికి భరతుడి లక్షణాలు ఉంటాయి. కళ్ళ ముందు సుఖ సంతోషాలు ఉన్నా కూడా వారికి సన్నిహితులైన వారి కోసం అన్నీ వదులుకుంటారు. మార్చిలో పుట్టిన వారికి మేఘనాథుని లక్షణాలు ఉంటాయి. తండ్రికి ఇచ్చిన మాట ఎప్పటికీ జవదాటరు. ఏప్రిల్లో పుట్టిన వారికి లక్ష్మణుని లక్షణాలు ఉంటాయి. ఒక్కసారి తను అనుకున్న వారి కోసం ఎన్ని కష్టాలైనా ఎంత దూరమైనా వీళ్ళు పోరాడుతూ పోతారు. మేలో పుట్టిన వారికి కొంతమందికి శూర్పణఖ లక్షణాలు ఉంటాయి. ఒక తప్పు చేసేటప్పుడు వీళ్ళకి తెలుసు వీళ్ళతో పాటు తన సొంత వారు కూడా గాయపడతారని, కానీ వాళ్ళ స్వార్థం కోసం ఆ తప్పు తప్పకుండా చేస్తారు. జూన్లో పుట్టిన వారికి సీతాదేవి లక్షణాలు ఉంటాయి. వీళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎప్పటికీ లొంగరు. జూలైలో పుట్టిన వారికి రాముడి లక్షణాలు ఉంటాయి. ప్రేమించిన వారి కోసం ఎక్కడికైనా ఎంత దూరమైనా ఎంత కష్టమైనా వెళ్ళి ఆ ప్రేమను సాధిస్తారు. ఆగస్టులో పుట్టిన వారికి ఊర్మిళాదేవి లక్షణాలు ఉంటాయి. తన అనుకున్న వారి కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూ వాళ్ళ జీవితాన్ని అర్పిస్తారు. సెప్టెంబర్లో పుట్టిన వారికి విభీషణుని లక్షణాలు ఉంటాయి. తప్పు చేసేది సొంతవారు అయినా కూడా ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపే వీళ్ళు నిలబడతారు. అక్టోబర్లో పుట్టిన వారికి కొందరికి మందర లక్షణాలు ఉంటాయి. వాళ్ళు బాగుండాలి అని పక్క వాళ్ళు జీవితాలని నాశనం చేయడానికి చూస్తూ ఉంటారు. నవంబర్లో పుట్టిన వారికి కుంభకర్ణుడి లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి ఏ పనైనా చేసే శక్తి ఉంటుంది, కానీ వాళ్ళకి ఉన్న ఒళ్ళు బరువు వలన ఏది సాధించలేకపోతారు. డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి శివుడి లక్షణాలు ఉంటాయి. అన్నీ తెలిసినా కూడా తెలియని వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. మీరు ఏ నెలలో జన్మించారు, ఎవరి లక్షణాలు ఉన్నాయో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.